జైపూర్లో కొంతకాలంగా కబ్జా రాయుళ్లు చెలరేగిపోయారు. నగరంలో అనేక ప్రాంతాల్లో ఖాళీ జాగాలను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ అక్రమ నిర్మాణాల్ని యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని రాజస్థాన్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మొబైల్ ఇంటర్నెట్ సేవల్ని ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. మొత్తం మీద శాంతి భద్రతల పరిరక్షణకు రాజస్థాన్ ప్రభుత్వం టాప్ ప్రియారిటీ ఇచ్చింది. ఇదిలా ఉంటే ఈ విషయంలో ప్రజలు సహకరించాలని ప్రభుత్వ అధికారులు కోరారు. అంతేకాదు వదంతుల్ని నమ్మవద్దని కోరారు. రాజస్థాన్ రాజధాని జైపూర్ ఒక అందమైన నగరం. రాజస్థాన్ వైభవం తలపించే అనేక అద్భుత కట్టడాలకు జైపూర్ నగరం ప్రతీకగా నిలుస్తుంది. జైపూర్ నగరంలో ఎటు చూసినా రాజస్థాన్ సంస్కృతి గుర్తుకు తెచ్చే అనేక కట్టడాలు కనిపిస్తాయి. అయితే ఇంతటి ఘన చరిత్ర ఉన్న జైపూర్లో ఇటీవల కాలంలో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. నగరంలో అనేక ప్రాంతాల్లో ఖాళీ జాగాలు కబ్జా చేసి నిర్మాణాలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ అక్రమ నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని రాజస్థాన్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జైపూర్ నగరంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలు ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపేస్తుంది. కొన్ని ప్రాంతాల్లో అధికారులు ఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టిన సందర్భంగా లా అండ్ ఆర్డర్ పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిచ్చింది. ఇందులో భాగంగా మొబైల్ ఇంటర్నెట్ సేవలు తాత్కాలికంగా నిలిపేశారు. సహజంగా ఆక్రమణల తొలగింపంటే ఉద్రిక్తతలు పెరుగుతాయి. అంతేకాదు తప్పుడు ప్రచారం కూడా జరుగుతుంది. వదంతులు వ్యాపిస్తాయి. అలాగే సామాజిక మాధ్యమాలతో ప్రజలను కొంతమంది రెచ్చగొట్టే అవకాశాలు లేకపోలేదు. మొత్తం మీద ఉద్రిక్తతలు పెరగడం అంటూ జరిగితే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుంది. ఈ నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ పరిరక్షణకు రాజస్థాన్ ప్రభుత్వం టాప్ ప్రయారిటీ ఇచ్చింది. దీంతో ఇంటర్నెట్ సేవలు బంద్ అయ్యాయి. కాగా మొబైల్ డేటా సేవల నిలిపివేతతో పాటుగా బల్క్ సందేశాలు, బల్క్ మల్టీమీడియా సందేశాల పంపిణీపైన ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల ఫలితంగా ఇతర ప్రాంతాలకు పెద్ద ఎత్తున సందేశాలు పంపించే ఇంటర్నెట్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం, పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. అంతేకాదు ఆక్రమణల తొలగింపు ప్రక్రియ శాంతియుతంగా పూర్తి చేసేందుకు భారీ సంఖ్యలో భద్రతా బలగాళ్లు మోహరించారు. కాగా ఆక్రమణలకు సంబంధించి ఎలాంటి వదంతులు నమ్మవద్దని ఈ సందర్భంగా ప్రజలను అధికారులు కోరారు. కేవలం అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని అభ్యర్థించారు. ఇదిలా ఉంటే మొబైల్ ఇంటర్నెట్ సేవలు బంద్ అయినప్పటికీ అత్యవసర సేవలు, బ్యాంకింగ్ సేవలు, అలాగే వాయిస్ కాల్స్ వంటి కీలక సేవలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. కాగా ఇంటర్నెట్ సేవల నిలిపివేత కారణంగా సాధారణ ప్రజలు, వ్యాపార వర్గాలు, విద్యార్థులు కొంతమేర ఇబ్బంది పడే అవకాశం ఉందని ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఈ అన్ని అంశాలు పరిగణలోకి తీసుకున్నట్టు ప్రభుత్వ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. కేవలం ప్రజల భద్రత దృష్టిలో పెట్టుకుని ఇంటర్నెట్ సేవలు నిలిపేసే కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా అధికార వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే జైపూర్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఆక్రమణల తొలగింపు చర్యలు రాజస్థాన్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. కాగా పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చాక మొబైల్ ఇంటర్నెట్ సేవలు తిరిగి ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ప్రజలు ప్రస్తుతం సంయమనం పాటించాలన్నారు. ప్రభుత్వానికి సహకరించాలని ప్రజలను అధికారులు కోరారు. ఏది ఏమైనా జైపూర్లో శాంతి భద్రతల పరిరక్షణకు రాజస్థాన్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిచ్చింది.